Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. నా యావదాస్తి మీదే అల్లుడు గారు. ఈ జనం కోసం దాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారో ఉపయోగించండి. ఈ ప్రాంతానికి నేను రుణపడున్నాను. బిడ్డని చంపడానికి వెళ్ళావు, అది పసి గుడ్డునెత్తి చూపించింది. తల నరకడం చేత కాక తల మీద బొచ్చు గీగించుకున్నావు. శత్రువు చాలా తెలివైన వాడురా. మన చేతులతో మనల్నే చంపిస్తున్నాడు. మందలో ఓ పశువు పెరిగిందని వదిలే, వాడొచ్చాడని ఊళ్ళోకి మగాళ్ళు వచ్చారంట. చూద్దాం. జారకూడదు జారకూడదు అనుకుంటాను బావగారండి. మిమ్మల్ని చూస్తే వెదవ కాలు జారిపోతుందండి. ఏమైనా డ్యామేజ్ అయిందా అండి? డ్యామేజా? లేదమ్మా. బావగారండి, చనువు ఏర్పడిన తర్వాత చంక్ ఎక్కినా పర్లేదన్నారండి నా ఫ్రెండ్స్. ఎక్కమంటారా అండి? కూల్లోనమ్మా, కూల్లో. మా నాన్నగారు కూడా మన ఆచారం ప్రకారం చేతికి బిగించేశావు కదమ్మా, మాట జర్నా పర్లేదు హద్దు దాటినా పర్లేదు అన్నారు. పోనీ దాటమంటారా అండి? వద్దమ్మా. బావగారండి, సత్య కన్నా నా కలర్ ఎక్కువ కదండి, తనకంటే నా ఫిగర్ ఎక్కువ కదండి. నోటిదులు కూడా బాగా ఎక్కువమ్మా. అయ్యో, అంత మాట అనేసారేంటండి? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, బ్రష్ చేసుకున్నారా, బాత్రూమ్కి వెళ్లారా, తిన్నారా, తినలేదా, లేచారా, లేవలేదా, నిద్ర పట్టిందా, పట్టలేదా, కాఫీ తాగారా, టిఫిన్ చేశారా, మధ్యాహ్నం భోజనం చేశారా, సాయంత్రం ఏం తీసుకుంటారు, పడుకునేటప్పుడు లుంగి వాడతారా, నిక్కర్ వాడతారా, అసలు ఏ వేసుకుంటే ఏముందిలే అనుకుంటారా, పొద్దున్నే సూర్య నమస్కారమా మామూలు నమస్కారం చేస్తారా, అసలు నమస్కారమే చేయరా? ఇలాంటి ఒకటి అరా పొదుపుగా అడుగుతానైతే దూలా అనేసరేంటండి. అయితే ఇక నుంచి ఒక్కటే అడుగుతానులేండి. ఏంటి? ఉపయోగించుకోండి. అమ్మా సంపేతుందిరా. అప్పుడు 50% అడిగావుగా, ఇప్పుడు టోటల్ గా నీదే. నీ ఇష్టం. ఇంట్లో పెళ్లిడికొచ్చిన ఆడపిల్లలున్నారు, ఇంకెప్పుడు ఇలా చేయకు. సత్య, అక్కాయిల్ని తీసుకుని సిటీకి వెళ్ళాలి. రెడీగా ఉండు. ఇంటి గడప దాటడం ఇదే మొదటిసారి. మా తమ్ముడు వచ్చాకే బయటకు వచ్చాం. అవును బావగారు, మనం ఎందుకు ఇప్పుడు సడన్ గా సిటీకి వెళ్తున్నాం? జాతర అయిపోగానే పెద్దక్కకు పెళ్లి, షాపింగ్ చేద్దాం వెళ్తాం. వెల్కమ్ బావా. నీకేమైనా పిచ్చా? డౌటా? అరే, సిటీకి బావింటి మించి వెళ్ళాలి, వాళ్ళ ఇంట్లో ఒక టీయో కాఫీయో భోజనం చేసేద్దామని లేదే బావా. ప్లీజ్ బావా, నీ మీసం, నీ గెట్టం, నీ చేతులు, నీ కాళ్ళు ఏది పట్టుకోమంటే అది పట్టుకుంటాను. ఒక్కసారి ఇలా అడుగుపెట్టి అలా వెళ్ళిపోదు గాని.
అసలు నేను సిటీకి వెళ్తున్న సంగతి నీకు ఎవడు చెప్పాడు? ఆ, ఓరి అమ్మ. ఈడా సరే కానీ కుడికాలు రైట్ లెగ్ ఓయ్, రైట్ కొంచెం ఓవర్ అవ్వట్లేదు. కాదు బావా వెల్కమ్ నీకుంది బావా లోపల గ్రాండ్ వెల్కమ్ బ్రాండ్ వెల్కమ్. ఏంటది? వెల్కమ్ దొక్కలు పొడుస్తారు. అమ్మా చాముండేశ్వరి బావగారి కాళ్ళకి నీళ్ళు తీసుకురామ్మా. తీయండి కడుగుతాను. ఏంటది? షూస్ బావగారు మంచి గిత్తలా ఉన్నారు బావా. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. అమ్మా కడిగించాలి గాని తడిసిపోయింది. నువ్వు వెళ్ళమ్మా సరే. లోపలికి వెళ్ళమ్మా. అమ్మా రాజరాజేశ్వరి అచ్చి బాబా ఇంకొకదా? ఇక్కడ బావగారు ప్యాంట్ తడుపుకున్నారు. ఓ మంచి తుండు పట్టరామ్మా. తుడుచుకుంటారా తుడవమంటారా? నేనే తుడుచుకుంటామా. మంచి గుర్రంలా ఉన్నారు బావా. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటాను. మన బావే కదమ్మా చేసుకుంటాడులే. నువ్వు పద నీకెవరూ లేరన్నావు? వీళ్ళందరూ చుట్టుపక్కల ఉన్న జమీందారు పిల్లలు బావా. తాంబూలం రోజు నీ బాధలు చూశారంట. అప్పటి నుంచి నన్ను గోకడం మొదలు పెట్టారు. రే బావా ఏంట్రా ఈ గోల? అంటే బాబా ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నాకైతే కథలుగా కనిపిస్తుంది. ఒక్కలే ఇంకోసారి రండి అంటే కష్టం, అట్లాంటిది నలుగురు ఒకేసారి రండి అంటే నీకు తుండడిపోతు బాబు. ఏడ్చు. రాచరికంలో మామూలనే బావా. ఈ నలుగురిని చేసేసుకుని గుట్టలుగా కనేసి నీ వంశాన్ని విస్తరించి చెప్తా. ఏ నువ్వు చేసుకోవచ్చుగా? మీదంటే కత్తులు తిప్పే వంశం బావా. ఎంతమంది అయినా పర్లేదు. మాది మీ వెనక నుంచిన వంశం ఏకో నారాయణ ఓన్లీ వన్. బావా నలుగురు మంచి వాస్తుతో ఊపు మీద ఉన్నారు బావా. ఓ లుక్ అయి కుడికాలు పెట్టకమ్మా. కుడికాలు రైట్ లెగ్ కొంచెం ఓవర్ అవుతున్నట్టుందే. ఫీలు బావా ఫీలు. మీకంటే ఇద్దరు ముగ్గురు ఉంటారు, మేము ఒకరితోనే కదా. బాయ్ బావా బాయ్. జాగ్రత్త. బాయ్ బాయ్ అరే బాయ్. అన్నా మన దెబ్బ కాడేపటికి పారిపోయి ఉంటాడన్నా. ఆడదానిలాగా పారిపోతాడో మగాడ్లాగా బరిలోకి దిగుతాడో చూద్దాం. అన్నా దిగాడన్నా.
బతకండి అంటే వినలేదు కదరా. కోత మొదలైంది. రాత రాసిన భగవంతుడు వచ్చిన ఆపలేడు. బాబు వాళ్ళు చంపారని మీరేం దిగులు పడద్దు. చచ్చే వరకు మీ వెనకాల మేముంటాం. ఈ సమస్య నాది. దీంతో మీకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పటి వరకు ఈ సమస్యని ఒకలాగా చూశాను. ఇప్పుడు ఇంకోలా చూడబోతున్నారు. ఈ ఇంటి వారసుడుగా అది నా బాధ్యత. మీరందరూ బయలుదేరొచ్చు. అయ్యా వారసుడు గారు, బాగున్నారా? బాగా సెటిల్ అయ్యావు. ఎంత ధైర్యం నీకు ఇంట్లో అడుగు పెట్టడానికి? ఆగండి ఆగండి, నేను చెప్పేది వినండి. ఆగండి. ఒక్క విషయం తేల్చడానికి వచ్చాను. మీరు ఇంటి బిడ్డగా చూస్తున్నవాడు హైదరాబాద్ లో ఒక్క అనాథ. అనాథని ఇంటి పెద్ద అయిన దత్తతకి తీసుకొచ్చాడు. ఇవిగో ఫోటోస్. సొంత బిడ్డని ఎవరన్నా దత్తతకి తీసుకుంటారా? చెప్పరా, నువ్వు ఇంటి వారసుడువా? చెప్పరా. హలో, నేను మీ రుక్షా ఢిల్లోన్. కంగ్రాచులేషన్స్ టు వోల్గా వీడియోస్. వోల్గా వీడియోస్కి కంగ్రాట్స్ అండి. కంగ్రాచులేషన్స్ టు 17 million subscribers of Volga Videos. కంగ్రాచులేషన్స్ టు ది హోల్ టీమ్. కంగ్రాచులేటింగ్ వోల్గా వీడియోస్ ఆన్ దాట్. ఇంకా మెనీ మోర్ సబ్స్క్రైబర్స్ యూజ్ వై అండ్ మీరు ఇలానే ఎంటర్టైన్ చేస్తుండండి మమ్మల్ని. థ్యాంక్ యూ.